హాయ్ అండి, వెల్కమ్ టు కిరణ్స్ హోమ్ మేకర్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే మేము క్యాంటీన్కి వెళ్తున్నాము అండ్ అలానే మనమైతే మన బ్రేక్ఫాస్ట్ సిరీస్లో డే 6కి అయితే వచ్చేసాము కదా. సో ఈరోజు డైలీ మనం హెల్తీగానే తింటున్నాము. హెల్తీగా ఫైబర్ రిచ్ అండ్ ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ని అయితే చేస్తున్నాం కదా. అండ్ అలానే ఈరోజు కూడా ఇన్స్టెంట్గా క్విక్గా అయిపోయే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ దానికన్నా ముందు మన ఛానల్ని, మన వీడియోస్ని కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడైతే మేము క్యాంటీన్కి వెళ్తున్నాము బ్రేక్ఫాస్ట్ చేసేసి, సో అందుకని అప్పుడు షూట్ చేస్తున్నాను. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఒక కలర్ఫుల్ రెసిపీ, ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఎటువంటి దోశ బ్యాటర్ లేకపోయినా కూడా క్విక్ అండ్ ఈజీగా అయిపోయే మన రెసిపీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. వాయిస్ ఓవర్ చెప్పే టైంకి పెద్ద వర్షం అయితే పడుతుంది, చాలా పెద్ద వర్షం. ఇప్పుడైతే టైం అరౌండ్ 4 o'clock అవుతుందేమో. వర్షం పడుతుంది అంటే చాలా పెద్ద వర్షం, అందుకనే ఆ వీడియోని కూడా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. మన రెసిపీ వచ్చేసి ఈరోజు చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోయే రెసిపీ. దీనికోసం అయితే ఒక కప్పుతో ఓట్స్ని నేను జస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవగానే మీరు ఏం చేస్తారంటే ఒక కప్తో ఓట్స్ని కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి నానబెట్టుకోండి. అండ్ అలానే ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, మసూర్ దాల్ అంటాం, సో దాన్ని నానబెట్టుకోండి సెపరేట్గా. అండ్ వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి. నేను చేసిన తప్పు చేయకండి. ఇక్కడ నేనైతే చిన్న మిక్సీ జార్లో సరిపోతుందేమో అనుకున్నాను, బట్ సరిపోలేదు. మళ్ళీ మిక్సీ చేస్తున్నప్పుడు పెద్ద మీడియం జార్లోకి ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది. ఇందులో అయితే ఇప్పుడు నేను నానబెట్టుకున్న ఓట్స్, కొంచెం అంత మసూర్ దాల్ అంటే అదే ఎర్ర కందిపప్పు, కొంచెం అంత జీలకర్ర, ఒక 2 పచ్చిమిరపకాయలు, బీట్రూట్ ముక్కలు వేసుకున్నాను, బీట్రూట్. అండ్ ఇంకా ఒక యాజ్ యూజువల్ నా ఫేవరెట్ అల్లం ముక్క వేసుకున్నాను అనమాట. వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి. మంచి బేబీ పింక్ కలర్లోకి వస్తుంది ఈ బ్యాటర్ అయితే బీట్రూట్ వేయడం వల్ల. ఇందులో ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మీ అందరికీ తెలిసిందే. రెగ్యులర్గా నార్మల్గా మనం నైట్ సోక్ చేసుకున్న ఓట్స్ని తింటూ ఉంటాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి. దాని బదులు ఎప్పుడైనా మర్చిపోతే ఇలా ఇన్స్టెంట్గా మనం అయితే ఓట్స్తో ఒక మంచి దోశని రెడీ చేసుకోవచ్చు. అండ్ ఇడ్లీ బ్యాటర్ లేదు, దోశ బ్యాటర్ లేదు అనే ఆలోచనే పడక్కర్లేదు. ఇన్స్టెంట్గా క్విక్గా మీరు లేచి ఫ్రెష్ అప్ అయ్యే లోపల ఇదైతే నానిపోతుంది. ఓట్స్ అండ్ మసూర్ దాల్ నానిపోతే చాలా క్విక్గా. సో అవి నాని మీరు బ్రేక్ఫాస్ట్ కానీ వచ్చే లోపల జస్ట్ ఒక బ్లెండ్కే మనకి బ్లెండ్ అయిపోతుంది పేస్ట్ కూడా. దాంతోపాటు ఈజీగా ఇంకా మనం దోశలు వేసేసుకోవడమే. దాంతో మీకు మీ ఫేవరెట్ చట్నీని చేసుకోండి. నేనైతే ఈ రెసిపీకి కొబ్బరి చట్నీ చేసుకున్నాను అండ్ అలానే మసాలా కూర కూడా చేసుకున్నాను బంగాళదుంపలతో. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇన్స్టెంట్గా పిల్లలకి అంటే అప్పటికప్పుడు దోశ తినాలి అని అనుకున్నా కూడా ఇలాంటి దోశస్ పెట్టచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈవెన్ మా హస్బెండ్, మా పిల్లలు కూడా అన్నారు చాలా బాగుందమ్మా టేస్ట్ అని. లైక్ చూడడానికి ఏంటంటే రెడ్ వెల్వెట్ కేక్ ఎలా ఉంటుంది, రెడ్ వెల్వెట్ దోశలా అనిపించింది మాకైతే. సో అండ్ మనమైతే ఇంకా నాన్ స్టిక్ తవా మీద కూడా వేసుకోవచ్చు. మనం దీని మీద వేసాం, ఐరన్ తవా మీద వేసాం కాబట్టి కొంచెం దోశ బాగా కాలింది. సో హోప్ ఇదైతే మన డే 6లో ఇన్స్టెంట్ ఓట్స్తో చేసిన దోశ. టేస్ట్ అయితే చాలా బాగుంది, క్రిస్పీగా ఉంది అండ్ అలానే సాఫ్ట్గా ఉంది. దీన్నైతే నేను కొబ్బరి చట్నీ అండ్ మసాలా కూరతోని సర్వ్ చేసుకున్నాను. సీ యూ సూన్ టుమారో అట్ ద సేమ్ టైమ్ విత్ డే 7.